హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2023లో రిలీజ్ అయిన 'వియన్నా వెయిట్స్ ఫర్ యూ' అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్‌లో మనకి ఒక ఓల్డ్ వుమెన్‌ని చూపిస్తారు. అలాగే ఆ ఓల్డ్ వుమెన్ తన అపార్ట్మెంట్‌లో నేలపైన పాకుతూ ఉంటుంది. యాక్చువల్‌గా ఈ ఓల్డ్ వుమెన్ కాళ్ళు బాగా వీక్ అయిపోవడంతోనే ఆమె నిలబడలేకపోతుంది. నెక్స్ట్ ఈ ఓల్డ్ వుమెన్ ఒక పెద్ద తాడుని టేబుల్‌కి కట్టేసి ఆ తాడుని తన అపార్ట్మెంట్ విండో నుండి బయటికి విసిరేస్తుంది. దీని తర్వాత ఈ ఓల్డ్ వుమెన్ ఆ తాడు సహాయంతోటి తన అపార్ట్మెంట్ నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడే మనకి ఓల్డ్ వుమెన్ ఎందుకో గాని ఆ అపార్ట్మెంట్‌లో స్టే చేయడానికి భయపడుతుందని, అలాగే ఆమె ఎలా అయినా సరే ఆ అపార్ట్మెంట్ నుండి తప్పించుకోవాలని అనుకుంటుందని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఓల్డ్ వుమెన్ తన బాడీ సహకరించకపోయినా సరే విండో దగ్గరికి వెళ్లి తాడుని పట్టుకుని స్లోగా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ అప్పుడే సడన్‌గా ఆ ఓల్డ్ వుమెన్ హ్యాండ్ స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. ఇది చూడగానే మనకి ఆ ఓల్డ్ వుమెన్ చనిపోయిందేమోనని అనిపిస్తుంది. బట్ ఆ రోప్ ఈ ఓల్డ్ వుమెన్‌ని కింద పడిపోకుండా పట్టుకుంటుంది. అప్పుడే ఓల్డ్ వుమెన్ ఆ రోప్ నుండి తనను తాను విడిపించుకొని కిందకి దిగుదామని అనుకుంటుంది. కానీ ఆ రోప్ మాత్రం ఆ ఓల్డ్ లేడీని తిరిగి ఆ అపార్ట్మెంట్‌లోకి లాక్కెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తర్వాత ఆ అపార్ట్మెంట్ విండోస్ వాటికవే క్లోజ్ అయిపోతాయి. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత యానా అనే అమ్మాయి ఈ సేమ్ అపార్ట్మెంట్‌ని రెంట్‌కి తీసుకోవడానికి వస్తుంది. ఫస్ట్ యానా బిల్డింగ్ మేనేజర్ ముల్లర్‌ని అండ్ ప్రస్తుతం ఆ ఇంట్లో రెంట్‌కి ఉంటున్న ఒక ఓల్డ్ లేడీని మీట్ అవుతుంది. ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్‌లో రెంట్‌కి ఉంటున్న ఓల్డ్ లేడీ అండ్ మూవీ స్టార్టింగ్‌లో మనం చూసిన ఓల్డ్ లేడీ ఇద్దరు కూడా డిఫరెంట్ పర్సన్స్. నెక్స్ట్ యానా అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే యానాకి ఈ అపార్ట్మెంట్ చాలా బాగా నచ్చేస్తుంది. దాంతోనే యానా అపార్ట్మెంట్‌ని రెంట్‌కి తీసుకోవాలని డిసైడ్ అయిపోతుంది. అప్పుడే ముల్లర్ ఈ అపార్ట్మెంట్ రెంట్ చాలా చీప్ అని చెప్తాడు. అది వినగానే యానా ఫుల్ హ్యాపీ అయిపోతుంది. నెక్స్ట్ యానా రెంట్ అగ్రీమెంట్ పైన సైన్ చేస్తూ అక్కడ ఉన్న ఓల్డ్ వుమెన్ తోటి మీరు ఎందుకని ఈ అపార్ట్మెంట్ నుండి మూవ్ అవుతున్నారని అడుగుతుంది. అప్పుడే ఓల్డ్ వుమెన్ నేను ప్రపంచ యాత్ర చేద్దామని అనుకుంటున్నాను. అందుకని నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా అని యానాకి చెప్తుంది. అది విని యానా చాలా స్ట్రేంజ్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక ఓల్డ్ లేడీ ఆ ఏజ్‌లో ప్రపంచ యాత్ర చేస్తుంది అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా మరి. అయినా కానీ యానా ఆ ఓల్డ్ లేడీ చెప్పిందంతా కూడా నమ్మేస్తుంది. నెక్స్ట్ యానా ఆ ఓల్డ్ లేడీ తోటి నేను ఈ సిటీకి కొత్త. నేను రీసెంట్‌గానే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. బట్ నాకు అండ్ నా బాయ్ ఫ్రెండ్‌కి పడకపోవడంతోనే మేము విడిపోయామని తన స్టోరీ మొత్తాన్ని కూడా చెప్తుంది. యానా తన గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ ఓల్డ్ లేడీ బాగా కంగారు పడుతూ నువ్వు ఈ అపార్ట్మెంట్‌ని రెంట్‌కి తీసుకుంటావా లేదా అని యానాని అడుగుతుంది. అప్పుడే యానా నేను ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్‌ని రెంట్‌కి దిగుతానని అంటుంది. అది విని ముల్లర్ రెంట్ అగ్రీమెంట్‌ని యానాకి ఇస్తాడు. యానా ఏమో ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ పెన్ వర్క్ అవ్వదు. బట్ ఆ ఓల్డ్ లేడీ దగ్గర ఎక్స్ట్రా పెన్ ఒకటే ఉంటుంది. ఇక్కడే మనకి ఆ ఓల్డ్ లేడీ ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆ అపార్ట్మెంట్‌లో నుండి వెళ్ళిపోవాలని అనుకుంటుందని అర్థమవుతుంది. నెక్స్ట్ యానా కాంట్రాక్ట్ పైన సైన్ చేయగానే ఆ ఓల్డ్ లేడీ తన వస్తువులన్నింటినీ కూడా తీసుకొని చాలా హ్యాపీగా అపార్ట్మెంట్ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే ముల్లర్ కూడా యానాకి రూమ్ కీస్‌ని ఇచ్చి నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను పిలువు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీని తర్వాత యానా అపార్ట్మెంట్‌ని క్లీన్ చేసుకొని తన ప్లేస్ మొత్తాన్ని కూడా రీఅరేంజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆమె తన స్టఫ్ అంతటిని కూడా ఈ అపార్ట్మెంట్‌కి షిఫ్ట్ చేస్తుంది. దీని తర్వాత ఈమె గోడలకి పెయింట్ వేస్తుంది. అలాగే ఆ ప్లేస్ మొత్తం కూడా చాలా డస్టీగా ఉండడంతోనే అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసి తర్వాత తనకు అవసరం లేని వస్తువులన్నింటిని కూడా బయట పడేస్తుంది. బట్ యానా చెత్తని బయట పడేసి మళ్ళీ తన రూమ్‌లోకి రాగానే ఆ ప్లేస్ మొత్తం కూడా దుమ్ము ధూళితోటి నిండిపోతుంది. అది చూసి యానా చాలా స్ట్రేంజ్‌గా ఫీల్ అవుతుంది. యానా గోడకి వేసిన పెయింటింగ్ డర్టీగా మారిపోతుంది. రూమ్‌లో ఫర్నిచర్‌కి దుమ్ము పడుతుంది. అలాగే యానా తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా కుళ్ళిపోతాయి. అదంతా చూసి యానాకి ఏమీ అర్థం కాదు. అలాగే ఆమె అయినా ఈ ప్లేస్‌లో ఇన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఎందుకని జరుగుతున్నాయని ఆలోచిస్తుంది. కానీ కొంచెం సేపటి తర్వాత వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా మళ్ళీ ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ యానా ఆ రూమ్‌ని ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ ఆమె గార్బేజ్‌ని బయట పడేసి రాగానే ఆ రూమ్ మొత్తం మళ్ళీ దుమ్ము ధూళితోటి నిండిపోతుంది. అలాగే యానా చాలా సేపటి నుండి పనిచేస్తూ ఉండడంతోటే ఆమె కళ్ళు కింద డార్క్‌గా మారిపోయి ఆమెకు వ్రింకిల్స్ అనేవి వస్తాయి. దాంతో పాటు యానా పనిచేసి బాగా అలసిపోవడంతోనే ఆమె నైట్ అవ్వగానే పడుకుండిపోతుంది. కొంచెం సేపటి తర్వాత యానా రూమ్‌లో ఉన్న రేడియో సడన్‌గా ప్లే అవుతుంది. దాంతోనే యానా మెలకువలోకి వచ్చి రేడియోని ఆఫ్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే యానా అక్కడే ఉన్న అద్దంలో తన మొహాన్ని ఒకసారి చూసుకొని షాక్ అయిపోతుంది. ఎందుకంటే యానా ఫేస్ ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ యానా ముల్లర్ దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా నువ్వు నాకు ఒక హాంటెడ్ అపార్ట్మెంట్‌ని అంటగట్టావు. ఇక నేను అపార్ట్మెంట్‌లో స్టే చేయలేను. నువ్వు మర్యాదగా నా మనీ నాకు తిరిగి ఇచ్చేయి. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ముల్లర్‌కి చెప్తుంది. బట్ ముల్లర్ మాత్రం అది సాధ్యం కాదని చెప్పి యానా సైన్ చేసిన కాంట్రాక్ట్‌ని ఆమెకు చూపించి ఈ కాంట్రాక్ట్‌లో ఉన్న కండిషన్ ప్రకారం ఇంకొక టెనెంట్ అపార్ట్మెంట్‌లోకి రెంట్‌కు వస్తే గాని నువ్వు ఇక్కడ నుండి వెళ్ళలేవని యానాకి చెప్తాడు. యాక్చువల్‌గా కాంట్రాక్ట్‌లో ఈ కండిషన్ చాలా చిన్న చిన్న అక్షరాలతోటి రాసి ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఆ కండిషన్‌ని చదవ
చదవాలంటే భూతద్దం యూజ్ చేయాల్సిందే. అది విని యానాకి పిచ్చ కోపం వచ్చి నేను నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని అతన్ని బెదిరిస్తుంది. బట్ ముల్లర్ దానికి అసలు భయపడ్డు. అలాగే అతను నువ్వు మర్యాదగా నీ అపార్ట్మెంట్లో స్టే చెయ్యని ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. బట్ యానా అతను చెప్పింది పెద్దగా పట్టించుకోకుండా అక్కడ నుండి డైరెక్ట్గా ఒక క్లినిక్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోవాలని అనుకుంటుంది. నెక్స్ట్ ఆమె డాక్టర్ తోటి నేను నా హెల్త్ ఇష్యూని ప్రూఫ్గా చూపించి నా ఇంటి ఓనర్ పైన పోలీసులకి కంప్లైంట్ ఇవ్వచ్చా అని డాక్టర్ని అడుగుతుంది. బట్ ఆ డాక్టర్ మాత్రం నీకు 25 years అని చెప్పావు కదా, ఈ ఏజ్లో రింకిల్స్ స్కిన్ అండ్ గ్రే హెయిర్ చాలా కామన్ అని యానాతోటి అంటుంది. అది వినగానే యానాకి పిచ్చ కోపం వచ్చి డాక్టర్ పైన అరిచి నాకు అన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి అర్హత ఉందని చెప్పి తన ఐడి కార్డ్ని ఆ డాక్టర్కి చూపించబోతుంది. కానీ ఆమె ఐడి కార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మాయమైపోతుంది. అది చూడగానే యానా బాగా భయపడిపోతుంది. కొంచెం సేపటి తర్వాత యానా ఆ రోజు నాటికి ఏదైనా హోటల్లో స్టే చేద్దామని అనుకుని ఒక హోటల్కి వెళ్తుంది. అక్కడ రిసెప్షనిస్ట్ యానా ఐడిని చూపించమని అడుగుతాడు. కానీ యానా ఐడిలో ఇన్ఫర్మేషన్ లేకపోవడంతోనే ఆమె హోటల్ రూమ్కి ఎక్స్ట్రా మనీని పే చేయాల్సి వస్తుంది. అదే రోజు నైట్ యానా సడన్గా నిద్రలో నుండి లేచి తను చాలా వీక్గా మారిపోయినని రియలైజ్ అవుతుంది. ఇక్కడ మనకి యానా ఒక 80-year-old ఉమెన్ లాగా మారిపోయింది అనే విషయం గురించి తెలుస్తుంది. నెక్స్ట్ యానా వాష్రూమ్లోకి వెళ్తుంది. అక్కడే ఆమె సింక్ దగ్గర నుంచి దగ్గుతుంది. అప్పుడే యానా పళ్ళు ఊడొచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ డే యానా తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ముల్లర్ని మీట్ అవుతుంది. అప్పుడే ముల్లర్ యానా కండిషన్ని చూసి నువ్వు నేను చెప్పినట్టు వినాల్సింది, నువ్వు ప్రోటోకాల్స్ని ఫాలో అయ్యి నీ అపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్లకుండా ఉంటే నీకు పరిస్థితి వచ్చేది కాదని యానాతోటి అంటాడు. ఇక్కడ మనకి ఎవరైనా హాంటెడ్ అపార్ట్మెంట్లోకి రెంట్కి దిగి కాంట్రాక్ట్ పైన సైన్ చేసి ఆ తర్వాత వాళ్ళ అపార్ట్మెంట్లో నుండి బయటకు వెళ్తే వాళ్ళ ఏజ్ చాలా ఫాస్ట్గా పెరిగిపోయి వాళ్ళు చాలా త్వరగా చనిపోతారని అర్థమవుతుంది. నెక్స్ట్ ముల్లర్ యానాతోటి ఇప్పుడు నువ్వు స్టే చేస్తున్న అపార్ట్మెంట్ ఒంటరిగా ఉండడానికి అసలే ఇష్టపడదు. సో దాని కారణంగానే రెంట్కి దిగిన వాళ్ళు అపార్ట్మెంట్కి కోపం తెప్పించకుండా ఖచ్చితంగా అపార్ట్మెంట్లోనే ఉండి తీరాలని యానాకి చెప్తాడు. నెక్స్ట్ యానా తన రూమ్లోకి తిరిగి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైం ముల్లర్ తన దగ్గర ఉన్న మ్యాచ్ బాక్స్ మిస్ అయిందని రియలైజ్ అయ్యి దానికోసం వెతుకుతాడు. అప్పుడే అతనికి తన రూమ్ డోర్ లాక్ అయి ఉందని తెలుస్తుంది. ఇంకో పక్క యానా తన రూమ్ మొత్తం కూడా విసికి చెల్లి మ్యాచ్ స్టిక్ని వెలిగించి రూమ్ని తగలబెట్టాలని అనుకుంటుంది. బట్ ఆమె అగ్గిపుల్లని వెలిగించినా కానీ ఆ రూమ్కి మంటలు అంటుకోవు. అయినా కానీ ఆమె మళ్ళీ అగ్గిపుల్లని వెలిగించడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అపార్ట్మెంట్కి పెద్ద కోపం వచ్చి యానా పైన అటాక్ చేస్తుంది. దాంతో యానాకి ఊపిరాడక కింద పడిపోతుంది. కరెక్ట్గా అప్పుడే ముల్లర్ యానా రూమ్లోకి వచ్చి ఆమె నోట్లో ఉన్న క్లాత్ని బయటికి తీసి ఆమెను సేవ్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత ముల్లర్ యానాకి ఒక డ్రింక్ని ఇచ్చి ఆమెతోటి అపార్ట్మెంట్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ముందుగా అతను యానాతోటి ఈ అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఒక డెకేడ్ నుండి ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో చాలా మంది రెంట్కి దిగారు. ఒక టైంలో కొంతమంది స్కూల్ కిడ్స్ ఇక్కడ స్టే చేశారు. అప్పుడే వాళ్ళందరూ కూడా కొన్ని డేస్లోనే ముసలి వాళ్ళలాగా మారిపోయారు. ఈ విషయం గురించి నేషనల్ మీడియాలో కూడా టెలికాస్ట్ అయ్యింది. దాంతో ఒక మినిస్టరు ఈ అపార్ట్మెంట్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా ట్రై చేశాడు. బట్ అతను ఈ అపార్ట్మెంట్ని డిస్ట్రాయ్ చేసే లోపే మిస్టీరియస్గా చనిపోయాడు. సో దాంతో గవర్నమెంట్ కూడా ఈ అపార్ట్మెంట్కి భయపడి దీన్ని పట్టించుకోవడమే మానేసింది. అలాగే దీన్ని ఒక సీక్రెట్గా ఉంచేసింది. అలాగే పోలీసులు కూడా ఈ అపార్ట్మెంట్ గురించి కంప్లైంట్ వస్తే గజగజ వణికిపోయి ఇక్కడికి రావడానికి కూడా బాగా భయపడిపోతారు అని యానాకి చెప్తాడు. నెక్స్ట్ ఇతను యానాతోటి నేను ఇక్కడ చాలా కాలం నుండి వర్క్ చేస్తున్నాను. ఈ ప్లేస్కి ఎప్పటికప్పుడు విజిటర్స్ వచ్చేలాగా చేయడం నా బాధ్యత. నాకు ఈ వర్క్ ఇష్టం లేకపోయినా కానీ నేను ఈ పని చేయక తప్పదని అంటాడు. అలాగే ఇతను అక్కడ నుండి వెళ్లే ముందు యానా నువ్వు ఒక కొత్త టెనెంట్ని కొనుక్కో, అప్పుడు మాత్రమే నువ్వు ఈ అపార్ట్మెంట్ నుండి ఎస్కేప్ అవ్వగలవని చెప్తాడు. అదే రోజు ఈవినింగ్ యానా మేకప్ వేసుకుని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన డానియల్ దగ్గరికి వెళ్ళి అతన్ని హెల్ప్ అడుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ అతను యానాని గుర్తుపట్టాడు. అప్పుడే యానా తన రియల్ ఐడెంటిటీ గురించి డానియల్కి చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ డానియల్ మాత్రం ఆమె యానా వాళ్ళ గ్రాండ్ మామ్ అయి ఉంటుందని అనుకుంటాడు. అట్ ద సేమ్ టైమ్ డానియల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి డానియల్ని పిక్ చేసుకుంటుంది. ఇక్కడ యానాకి వీళ్ళిద్దరు కూడా ఒక కొత్త అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నారని తెలుస్తుంది. ఇక్కడ యానాకి డానియల్ వాళ్ళని ఆ అపార్ట్మెంట్లో ట్రాప్ చేసే అవకాశం అనేది దొరుకుతుంది. బట్ ఆమె డానియల్ తోటి ఏమీ చెప్పకుండా అతన్ని వెళ్ళిపోనిస్తుంది. అదే రోజు నైట్ యానా పడుకుని ఉన్నప్పుడు రేడియో మళ్ళీ ఆన్ అవుతుంది. అలాగే కొన్ని ఆబ్జెక్ట్స్ వాటికి అవే మూవ్ అవుతాయి. ఇక్కడ మనకి అపార్ట్మెంట్ యానా కోసం ఒక మంచి మీల్ని ప్రిపేర్ చేసి ఆమెతోటి ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటుందని అర్థమవుతుంది. నెక్స్ట్ యానా మెలకులోకి రాగానే ఆమె తన పక్కన ఉన్న మీల్ని చూస్తుంది. బట్ ఆమె మీల్ని తినకుండా దాన్ని పడేస్తుంది. నెక్స్ట్ యానాకి అపార్ట్మెంట్ తన కోసం టీని కూడా ప్రిపేర్ చేసిందని రియలైజ్ అయ్యి ఆ టీని తాగుతుంది. ఈ టీ యానాకి బాగా చేస్తుంది. అప్పుడే యానా డస్ట్బిన్ దగ్గర ఉన్న బిస్కెట్ని తీసుకుని తింటుంది. ఇప్పుడు యానా బాగా వీక్గా ఉండడంతో ఆమె ఫుడ్ని వండుకోలేకపోతుంది. దానికోసమే ఆమె తన వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అయిన అపార్ట్మెంట్ పైన ఆధారపడుతుంది. కొన్ని రోజుల తర్వాత యానా చాలా వీక్గా మారిపోతుంది. ఇప్పుడు యానా నడవడానికి ఒక స్టిక్ని కూడా యూజ్ చేస్తుంది.
ఉంటుంది. ఇప్పుడు యానా చూడడానికి ఒక 100 ఇయర్స్ ఓల్డ్ లేడీ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ యానా తన రిస్ట్‌ని చూసుకుంటుంది. ఆమెకు తన రిస్ట్ లోపల ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది. దాంతోనే ఆమె తన స్కిన్‌ని పీకేస్తుంది. ఆ స్కిన్ కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. అది చూడగానే యానా షాక్ అయిపోతుంది. అప్పుడే యానా తన చేతి లోపల ఒక వైర్ లాంటి దాన్ని నోటీస్ చేస్తుంది. ప్రస్తుతం యానా తనకి చావు దగ్గరికి వచ్చేసిందని డిసైడ్ అయిపోయి ముల్లర్‌ని తన రూమ్‌లోకి పిలిపిస్తుంది. కానీ అప్పుడే ఒక కపుల్ అపార్ట్మెంట్‌ని రెంట్‌కి తీసుకోవడానికి వస్తారు. ఇంతకీ వాళ్ళు ఇంకెవరో కాదు, డానియల్ అండ్ అతని గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ కూడా ఈ అపార్ట్మెంట్ చీప్ కాస్ట్ అండ్ అక్కడ ఉన్న ఫర్నిచర్‌ని చూసి బాగా ఎక్సైట్ అయ్యి అపార్ట్మెంట్‌ని రెంట్‌కి తీసుకోవడానికి డిసైడ్ అయిపోతారు. నెక్స్ట్ ముల్లర్ వీళ్ళకి రెంట్ అగ్రిమెంట్ పేపర్స్‌ని ఇచ్చి సైన్ చేయమంటాడు. అప్పుడు డానియల్ సైన్ చేయడానికి పెన్ని పేపర్ పైన పెడతాడు. అప్పుడు ఇదంతా చూస్తున్న యానాకి తన అపార్ట్మెంట్‌లో ఏ విధంగా ఇరుక్కుపోయాననే విషయం గుర్తొచ్చి ఈ అపార్ట్మెంట్ కారణంగా తను పడ్డ బాధ నరకం ఇంకెవరో కూడా పడకూడదని భావించి డానియల్ రెంట్ అగ్రిమెంట్ పైన సైన్ చేస్తున్నప్పుడు అతని హ్యాండ్ పైన వేడి వేడి టీని పోసేస్తుంది. అలాగే ఆమె డానియల్ వాళ్ళపైన అరిచి వాళ్ళని ఇంకెప్పుడు కూడా అపార్ట్మెంట్ కోసం తిరిగి రావద్దని వార్న్ చేస్తుంది. అప్పుడే డానియల్ వాళ్ళు యానా బిహేవియర్‌ని చూసి బాగా భయపడిపోయి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాంతో యానా తన అపార్ట్మెంట్ నుండి ఎస్కేప్ అవడానికి ఉన్న ఒక ఛాన్స్‌ని కూడా మిస్ చేసుకుంటుంది. ఇక్కడే మనకి యానా ఇంకా డానియల్‌ని లవ్ చేస్తుందని అర్థమవుతుంది. అలాగే ఆమె డానియల్ కోసం తన లైఫ్‌ని సాక్రిఫైస్ చేయడానికి డిసైడ్ అయిపోతుంది. అది చూసి ముల్లర్ కూడా సర్ప్రైజ్ అయిపోతాడు. నెక్స్ట్ ముల్లర్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యానా ముల్లర్ తోటి నువ్వు ఈ రూమ్ డోర్‌ని బయట నుండి లాక్ చేసి వెళ్ళు. అలాగే నువ్వు ఈ రూమ్ డోర్‌ని కొన్ని సంవత్సరాల వరకు ఓపెన్ చేయకని చెప్తుంది. యాక్చువల్‌గా యానా కొన్ని సంవత్సరాల పాటు ఎవరు ఇక్కడికి రాకపోతే ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న స్పిరిట్ పూర్తిగా నాశనం అయిపోతుందని అనుకుంటుంది. అప్పుడే ముల్లర్ యానాకి గుడ్ లక్ చెప్పి డోర్‌ని క్లోజ్ చేసేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యానా ఒంటరిగా ఆ రూమ్‌లోనే ఉంటుంది. అలాగే ఆమెను మీట్ అవ్వడానికి ఎవరు కూడా అక్కడికి రారు. అలా అని ఈమె బయటికి వెళ్దామంటే ఆమె ఒంట్లో శక్తి అనేది ఉండదు. దాంతోనే యానా అపార్ట్మెంట్ విండో దగ్గరికి వెళ్ళి గాలిని గట్టిగా పీల్చుకుని రిలాక్స్ అవుతుంది. అప్పుడే ఆమెకు ఉన్న యాంగ్జైటీ భయం అన్నీ కూడా పోతాయి. అలాగే యానా తన ఫేట్‌ని యాక్సెప్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ యానా అపార్ట్మెంట్ తోటి నువ్వు నాతో కొంచెం జెంటిల్‌గా బిహేవ్ చెయ్యి అని చెప్పి సోఫాలో కూర్చుంటుంది. కొంచెం సేపటి తర్వాత యానా ఆ సోఫాలోనే చనిపోతుంది. అప్పుడే అపార్ట్మెంట్ యానా బాడీని సోఫాలోకి తీసుకెళ్ళి ఆమెను దానిలో భాగంగా మార్చేస్తుంది. నెక్స్ట్ యానా హార్ట్ ప్లేస్‌లో నుండి వైర్లు బయటకు వచ్చి సోఫాలో కలిసిపోతాయి. అలాగే యానా హెడ్ వైట్ కలర్ క్లాత్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఈ వైట్ క్లాత్ పక్కన ఇంకో 2 వైట్ క్లాత్స్ ఏమో ఉంటాయి. అంటే ఈ అపార్ట్మెంట్ తన విక్టిమ్స్‌ని యూజ్ చేసుకొని బ్రతుకుతుందని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్‌లో ఇంకెవరో కూడా లేకపోవడంతోనే ఇక్కడ ఉన్న స్పిరిట్ త్వరలోనే చనిపోతుందని మనం భావించొచ్చు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి.